పొద్దున్న లేచి నీలాంటి నీచమైన మొహం చూస్తేనే అరిష్టం. ఈ పెళ్లి చెడిపోయింది. అప్పుగాని ప్రతి తల్లి కోరుకుంటుంది, అందులో తప్పేం లేదు. కూతురు కనపడక ఇంకో రూపంలో మీకు తగలకుండా పోదు. నా మనవరాళ్ళని ఇంకొక్క మాట అంటే నేనా ఊబిలోంచి బయటపడ్డాను. స్వప్న ఎప్పుడు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడకండి. ఆ తల్లి ఏంటి అలా జరిగిందా? వావ్, క్షేత్రమే జరిగిందంట. నువ్వు లేచిపోయావని అవతల పెళ్లి పెట్టుకుని ఇలా లేచిపోవడం ఏమైనా కరెక్టా? కాపాడతారు. ముందు నిన్నెవరు కాపాడతారో అది ఆలోచించుకో. అబ్బో, మీ ఫ్రెండ్ కనిపించలేదనేసరికి అది మాత్రం నీ వల్ల కాదు. నన్ను అంత అసహ్యంగా కనిపిస్తున్నానా? మరి మీరిద్దరు నా కోపం రాదా? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు నాకే సొంతం కావాలనుకోవడం తప్ప? దానికోసం డబ్బు కోసమే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీ మగాళ్ళు కట్నం ఇలా మోసం చేస్తే నువ్వు కోరుకునే ప్రేమ ఎప్పటికీ నీకు దక్కదు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించగలవా? వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు నిన్ను వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? ఇక్కడ ఉన్నారుగా మీ అత్త మామ తోడికోడలు ఇంటికి. అయినా నువ్వుండి మాత్రం ఏం లాభం? మా అమ్మ అమాయకంగా వాళ్ళని సమర్థిస్తోంది కానీ నిజంగా కళ్యాణ్ అంత పని చేస్తాడంటావా? వాడికంత ధైర్యం లేకపోవచ్చు, కానీ వేశారు. Stop it! Stop it! Stop it! Stop it! Stop it! ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి, లేదంటే నోరు మూసుకోవాలి. కళ్యాణ్, ఏంటి మామని అంటున్నావు? వెనకేసుకొస్తున్నావు రాహుల్. మీరిద్దరూ చాలు. అప్పుడు అందరికందరూ మంచివాళ్ళే అయినప్పుడు పీటల మీద ఉండాల్సి. అప్పు కనబడకపోయేసరికి ఇవే ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు. ఇలాంటి కథలే అల్లుతారని కానీ అప్పు తనంతట తాను వెళ్ళిపోలేదు. బుద్ధి ఏంటి అప్పుని మీకు తెలుసా? మీరు చూసారా? తలకు దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడిపోయాను. కళ్యాణ్ గారు వస్తే బంటి చెప్పగానే నేను అక్కడికి వెళ్ళాను. ఇదిగో మా అమ్మ రుద్రాణి అత్తయ్య మొదటి నుంచి నూరిపోస్తూనే ఉన్నారుగా. చూసుకోవడానికి అప్పు కారణం అనుకుని ఈ పెళ్లి ఆగిపోయేలా చేసి పగ తీర్చుకోవాలి.
ఆగిపోయిందా పెళ్ళి? ఏవమ్మా ధాన్యలక్ష్మి, ఇప్పుడు మాట్లాడమ్మా. ఇప్పుడు నా చిన్న కూతురు మీద మీరు మీ అనామిక వేసిన నిందల వల్లే ఎవరు దేనికి కారణం? ఇప్పుడేం చేస్తారు? మాట్లాడండి. మీరిద్దరు ఎందుకు? నేను బ్రతికున్నంత వరకు నా బిడ్డని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, వాళ్ళని ఏం చేయమంటారు? చచ్చిపోతున్నారు. వాళ్ళని వదిలేయక్క. వీళ్ళ వల్లే కదా, వీళ్ళన్న మాటల వల్లే కదా పెళ్లి కొడుకు అంతో అప్పు ఒంటరిగా మిగిలిపోవాలా? వల్ల నా కూతురు జీవితాంతం పెళ్లి కాకుండా మిగిలిపోవాలా? తమ్ముడు మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఎవడి మూలంగా అప్పు మీద కట్రా తాలి. ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు.